మేధావుల సభ జరిగింది. శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో మూర్తి గారు తదితర పెద్దలందరూ కూడా ఆర్గనైజ్ చేశారు. వారికి ధన్యవాదాలు. అయితే ఇక్కడ ఉన్నటువంటి మేధావుల యొక్క అభిప్రాయం ఏంటంటే ముక్త కంఠంతో ఒకే మాట చెప్పేది, బీసీలకి అన్యాయం జరుగుతూనే ఉంది, దాన్ని ఆపేటువంటి పరిస్థితులు కూడా ఏం లేవని చెప్పి ఒక అభిప్రాయానికి వచ్చారు. ఇది కులపరంగా జరిగిన అన్యాయమే, ఇది కులీకరణ. బీసీ కులాలకి అన్యాయం జరగటానికి కారణం రెండు కులాల కారణం. ఈ ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్యే పదవులు అన్నీ కూడా 2 కులాల వాళ్లే గద్దల్లా తన్నుకుపోతున్నారు. స్వాతంత్రం వచ్చి 16 ఎన్నికలు జరిగినా 2 కులాలకు చెందినటువంటి ఎమ్మెల్యేలు 1207 మంది అయ్యారు. కానీ బీసీ కులాలకు చెందిన వాళ్ళు కేవలం 458 మంది అయ్యారు. అంటే బీసీలకు ఎంత అన్యాయం జరుగుతుందో చెప్పచ్చు. బీసీలు జనాభా సగం పైగా ఉంది. టీడీపీ పార్టీ బీసీ రక్షణ చట్టం తెస్తానంది, లీకులు ఇస్తుంది, కానీ ఇంతవరకు ఏం కాల. అలానే బీసీలకు 34% రిజర్వేషన్లు ఇస్తానంది, కానీ ఇంతవరకు దాని మీద లీకులు కూడా లేవు. అంటే ఎంత అన్యాయంగా పాలన సాగుతుంది. వీటికి డబ్బు ఖర్చు లేని పని. అంటే ఈ పాలక కులాలు బీసీ కులాలని రాజకీయంగా అణగదొక్కటానికే పూనుకున్నారు. రాజకీయ అధికారం వాళ్ళ చేతుల్లో ఉంటే రాష్ట్ర సంపద అంతా వాళ్ళ చేతుల్లో ఉన్నట్టే. ఒడ్డర్లు ఉన్నారు, మైనింగ్ సంస్థల్లో మైనింగ్ కాంట్రాక్టులు ఇవ్వరు. ఎందుకంటే పాలక కులాలకు చెందిన వాళ్లే ఆ మైనింగ్ కాంట్రాక్టులు పొందుతారు. ఒడ్డర్లు యథావిధిగా రాళ్లు కొట్టుకుని బతకాలి. ఇలా మీకు ఏదైనా సరే, నాయి బ్రాహ్మణులు ఉన్నారు, బ్రాహ్మణులకి వృత్తిపరమైనటువంటి రక్షణ లేదు. పెట్టుబడి పెట్టే పాలక కులాల వాళ్ళు సెలూన్లు పెడతారు, బ్యూటీ పార్లర్లు పెడతారు, కానీ అక్కడ ఉన్నటువంటి నాయి బ్రాహ్మణులకు చెందినటువంటి కులస్తులు వర్కర్స్ లాగా పనిచేయాలి. అంటే మీరు ఏది తీసుకున్నా కానీ ఇదే మాదిరిగా ఈ రాష్ట్రంలో పాలన సాగుతుంది. బీసీలకి వ్యతిరేకంగా పాలన సాగుతుంది, బీసీలని అణగదొక్కే పాలన సాగుతుంది, బీసీలు అంటే చిన్న చూపుతో పాలన సాగుతుంది. కాబట్టి బీసీ వేదిక ఆధ్వర్యంలో బీసీ మేధావులు మరి బీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని పెరియార్ మార్గంలో నిర్దిష్టమైనటువంటి ప్రాతిపదికతో పనిచేయాలని, నిర్దిష్టమైన ప్రాతిపదిక అంటే పెరియార్ నల్ల చొక్కాల ఉద్యమం మొదలు ద్వారా బీసీలకు జరిగే అన్యాయాన్ని నివారించగలిగాడు ఆ రోజున పెరియార్. అదే మార్గంలో అంబేద్కర్ మార్గంలో మరి ఇప్పుడో జ్యోతిబా ఫులే ఏదైతే కలలు కన్నాడో అదే మాదిరిగా ఈ బీసీ చైతన్య వేదిక మేధావుల ఫోరం బీసీ ప్రజలందరినీ పాలక కులాలు ఎలా మోసం చేస్తున్నాయి, అన్యాయం చేస్తున్నాయి అనే దాని మీద ఎడ్యుకేట్ చేయాలి. వాళ్ళని ఈ రకమైనటువంటి అవగాహన పెంచాలి. అప్పుడే బీసీ కులాలకి న్యాయం జరుగుతుంది. ఓటుని బీసీ కులాల ఎవరైతే హక్కుల్ని రక్షిస్తారో ఆ నాయకులకి ఓటు వేస్తే కానీ ఈ పరిస్థితులు మారవని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ ఈ సిద్ధాంతంతోనే పనిచేస్తుంది. బీసీల హక్కుల కోసం, ఎస్సీల హక్కుల కోసం, ముస్లింల హక్కుల కోసం, ఎస్టీ ఆదివాసీల హక్కుల కోసం, ఎరుకల యానాదుల హక్కుల కోసం ప్రతి కులం ఏదైతే ఇంతవరకు చట్టసభల్లో రాజకీయ అంటరాని కులాలు ఉన్నాయో ఆ రాజకీయ అంటరాని కులాల అన్నిటి బాగోగుల కోసం ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ పనిచేస్తుంది. ఈ సందర్భంగా ఒకటైతే ప్రజలకు తెలియజేస్తున్నాం, రాజకీయంగా ఇప్పటి వరకు అసెంబ్లీలో అడుగుపెట్టని కులాలు దాదాపుగా 200 ఉన్నాయి. అంటే ఇవి రాజకీయమైన అంటరాని కులాలా? ఈ నాయకులకు బాధ్యత లేదా? వాళ్ళకి లేదు బాధ్యత. మనమైనా సరే బాధ్యతతో కలిసి పనిచేయాలని చెప్పి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సోదరులకు సందర్భంగా తెలియజేస్తాం. ఇంకొక మాట, బీసీలకు జరిగే అన్యాయం అమరావతి తీసుకుంటే భూమి ఇచ్చిన వాళ్ళకి 1250 గజాలు ఇస్తున్నారంటే 12.5 కోట్ల విలువైనటువంటి ఆస్తులు పొందుతున్నారు. అదే పోలవరం ముంపు గ్రామాల్లో ఆదివాసీల భూములు పోతుంటే వాళ్ళకి కేవలం ఎకరాకి 10 లక్షలు ఇచ్చి చేతులు దూకుంటారు. మరి ముంపు గోదావరి కింద ప్రాంతంలో పోలవరం కింది డ్యామ్ వాటర్ వచ్చినాక మరి కింది పొలాల రేట్లన్నీ కూడా 1,00,000 ఉన్నది 10 లక్షలు, 10 లక్షలు ఉన్నది 1 కోటి రూపాయలు అవుతుంటే, వాళ్ళ సంపద పెరుగుతుంటే ఆదివాసీలకు ఎంత అన్యాయం జరుగుతుందో. అందుకని చెప్పి
బీసీలే కాదు, అందరూ కూడా బీసీలకు జరిగే నష్టమే కాదు, అన్ని వర్గాలకు జరిగే నష్టాన్ని బీసీ మేధావుల ఫోరం అర్థం చేసుకోవాలి. అందరి కోసం మనం ఫైట్ చేయాలి. రెండు కులాల నాయకులు ఈ దారుణానికి ఒడిగడుతున్నారు. దాన్ని మనం బాధ్యతతో ఎదిరించాలా, అహింసాయుత మార్గంతో ఉద్యమాల రూపంలో దాన్ని ఎదిరించాలా. ఇంకో మాట అండి, చెప్పాలంటే చాలా ఉన్నాయి బీసీల బాధ. ఈ దేశంలో నాయీ బ్రాహ్మణ కులానికి సంబంధించిన ముఖ్యమంత్రులు 3 అయ్యారు. ఈ సంఘాలతో బీసీ వేదికలతో సమన్వయం చేస్తూ బీసీ చైతన్య వేదిక పనిచేస్తూ ఉంది. వీరవల్లి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో ఈ బీసీ చైతన్య వేదిక ఆధ్వర్యంలోనే ఒక శాఖగా, ఒక వింగ్గా బీసీ ఇంటలెక్చువల్ ఫోరం ఏర్పాటుకి నిర్ణయం తీసుకున్నారు. దానికి కన్వీనర్గా పివి రమణయ్య గారిని నియమిస్తున్నారు. ఆ విషయాన్ని తెలియజేస్తారు. ఆయన సీనియర్ మోస్ట్ లీడర్ ఈ బీసీ పాలిటిక్స్లో. గతంలో బీఎస్పీలో పనిచేశారు, ఇప్పుడు ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీలో ఉన్నారు. ఆయన నేషనల్ లెవెల్లోనే మరి బీసీ సంఘాలకి చైర్మన్గా గతంలో పనిచేశారు. ఆయన వయసు రీత్యా ఆయనకి ఇబ్బంది అయినా కానీ మరి ఇంటలెక్చువల్ ఫోరం చారిత్రాత్మకమైనటువంటి అవసరం ఉంది కాబట్టి వారు నిర్వహించాలని, వారు సక్సెస్ కావాలని చెప్పి కోరుతున్న వారి ఆధ్వర్యంలో జూన్ 3 నాడు కరుణానిధి బర్త్డే రోజున బీసీల మీటింగ్ పెద్ద ఎత్తున గుంటూరులో పెట్టాలని కూడా నేను ఈ పత్రికా ముఖంగా కోరుతున్నాను.